నిరాధార ఆరోపణలు చేస్తూ వాలంటీర్ వ్యవస్థపై నూరు పారేసుకున్న పవన్ కళ్యాణ్పై వాలంటీర్లు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలో మహిళల అదృశ్యంపై వాలంటీర్ల హస్తం ఉందని పవన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ప్రజలకు అన్ని విధాలా అన్ని వేళలా అందుబాటులో ఉంటున్న వాలంటీర్లపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని వాలంటీర్లకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మహిళ ఆత్మగౌరవపై దెబ్బతీసిన పవన్ కళ్యాణ్, మహిళ ఆత్మగౌరవపై దెబ్బతీసిన పవన్ కళ్యాణ్, మహిళ ఆత్మగౌరవపై పవన్ కళ్యాణ్. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్న తమపై పవన్ కళ్యాణ్ నిందలు వేయడం సరికాదని మండిపడుతున్నారు వాలంటీర్లు. ప్రజలకు సేవలందించడంలో తామెంతో కృషి చేశామని, తమ కష్టం తెలియకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తమకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు వాలంటీర్లు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. సాక్షిగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల వాలంటీర్ లోకం మండిపడుతుంది. దీనికి సంబంధించి విజయవాడలో పలువురు మహిళా వాలంటీర్లు ఉన్నారు, వారితో మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. ఖచ్చితంగా మీరందరూ కూడా కొంతమంది లిస్టు సేకరించి వాటిని పైకి పంపుతున్నారు, ఆ మహిళల్ని ఎత్తుకుపోతున్నట్టు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎలా చూస్తారు? అసలు వాలంటరీ సేవ అనేది ప్రజలకు సేవ చేయటం. మేము ఒకరిని ఇది కించపరచడానికైనా జగన్ గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా చంద్రబాబు నాయుడు ఎవరిని మేము కించపరచాం. ప్రజల దగ్గరికి వెళ్ళి సేవలు అందుకుంటున్నాం. ఇలాంటి తప్పుడు మాటలు వింటే ఎవరికైనా మనసు బాధగా ఉంటుంది. ఉదయం లెగిసి 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మేము ఇళ్లల్లోనే ఉంటున్నాం. మా చుట్టూ ఎంతమంది జనం ఉంటున్నారో, ఎన్ని పథకాలు అనుకుంటున్నారో మాకు తెలుసు. ఒక్కలు వచ్చి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కంప్లైంట్ ఎవరు ఇవ్వలేదు. ఎవరెవరికి లింకులు కలిపారు మీరు చూసారా? చెప్పండి. మీరు చూస్తే వచ్చి మా ఎదురుగా మాట్లాడండి. మాతో పాటు వచ్చి సేవ చేయండి. చేస్తేనే మీకు అర్థమవుద్ది. లింకులు ఇస్తున్నామా, ఎవరికి ఇస్తున్నామా? ఏముందండి, పార్టీలు కదా. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. జనాల మధ్యలోని జగన్ గారిని ఇప్పుడు బ్యాట్ చేయాలని చూస్తున్నారు. జగన్ గారే కాదు, వాళ్ళ ఉండే కార్యకర్తను కూడా బ్యాట్ చేయాలని చూస్తున్నారు. సో ఇలాగా ప్రతి ఒక్కరిని జనాల్ని వాళ్ళ కాసులు ఆక్కోవడానికి ఇది ఇలా వర్క్ చేస్తున్నాను. ఒక్కసారి వచ్చి చూడమనండి. మా బాధలేంటో, మా కష్టాలేంటో. వాళ్ళకేంటి సార్, మౌతులు పెట్టుకుని ఎవరైనా మాట్లాడతారు. ఒక్కసారి రమ్మనండి, చూపిస్తాము. కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడి, అంత కరోనా టైంలో కూడా అంత ఇదిగా ఇంటింటికి తిరిగి మొత్తం మాస్కులు అవి ఇవి సప్లై చేసుకొని మంచిగా పెన్షన్లు ఇచ్చుకుంటూ అంత ఇదిగా ఉన్నామండి. ఇలా నిందలు వేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎలా అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ మీ అందరిపైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం? ఆయన మీద బాగా శిక్ష తీసుకోవాలనుకుంటున్నాము. వాలంటీర్స్ అందరం కలిసి మాకు కానీ వదిలేస్తే ఆయన్ని మేమే అసలు ఇంకా ఉంచము. ఆయనకి ఏదంటూ ఉంటే సినిమా మీదే యాక్టర్గా ఉండాలి, కానీ ఇలా చేయటం ఇలా అంటాం మా మీద అసలు చాలా తప్పు. మేము ఎంత చేస్తున్నామో, మేము ఎంత ప్రజలకు ఎంత శిక్ష అనుభవిస్తున్నామో మాకు తెలుసు. పొద్దున్నే 4 గంటల నుంచి లేచి పెన్షన్ ఇవ్వటం కానించి మళ్ళీ ప్రతిదీ వాళ్ళకి ఏ పథకం కావాలి, ఏ లబ్ధిదారు ఏది పొందుతుందో అన్ని ప్రతిదీ చూస్తున్నాం. ఆయన చూడట్లేదు కదా, ఆయన మాట్లాడేస్తాడు. మేము పడేది మాకు తెలుసు. అంతేగాని ఆయన ఇలా అంటాం చాలా తప్పు. ఆయన కానీ మా ముందు ఒక్కసారి వదిలేస్తే చెప్పులు ఇసిరేసి మరీ కొడతారు. ఖచ్చితంగా అసలు చెప్పులు ఇసిరేసి కొడతారు, మామూలుగా కాదు. మాకు కడుపులో మండిపోతుంది. మేము అలా చేస్తున్నాం అనేసరికి మాకు బాగా మండుతుంది. జగన్ అన్నారంటే అసలు ఆయన చాలా దేవుడండి. జనాలు ఎవరు ఏం మాట్లాడినా కానీ ఆయన దేవుడనే అంటున్నారు. ఆయన ఇలా దేవుడు అంటున్నారు కాబట్టి ఆయనకి కోపం వచ్చి కడుపులో కాలి ఆయన అలా మాట్లాడుతున్నారు. అసలు వాలంటీర్స్ ఎవ్వరు ఇలా చేయట్లేదు. వాలంటరీ వ్యవస్థల్ని ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు తిట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలకి వేకువజామున 5 గంటలకు లేచి అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వాలంటీర్లు ప్రజల యొక్క వివరాలను సేకరించి ఎవరికో ముఠాదారులకు ఇస్తున్నారు అని చెప్పేసి అనేటువంటి విషయం మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ మాట్లాడడం వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిస్వార్థంగా రాత్రి అనక పగలనక ఎండనక వాననక ప్రజలకు సేవ చేస్తున్నాము. తమ కుటుంబ సభ్యులు మాదిరిగా క్లస్టర్లోని లబ్ధిదారులను చూసుకుంటున్న తమపై ఇలాంటి నిందలు వేయడం సరికాదు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలి. వాలంటీర్లందరూ కూడా క్షమాపణలు చెప్పాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. సత్యారావు, తోమర్, సాక్షి టీవీ, విజయవాడ.